ఈరోజు నేను ఇక్కడ కూర్చుని మీ జీవితానికి సంతోషాన్ని పెంచడానికి సంకల్పంతో చేసే కొన్ని విషయాలను గురించి మీతో మాట్లాడతాను. ఎంతమంది మీకేదైనా సమస్య ఉంటే ఎవరైనా దాన్ని ఎలా పరిష్కరించాలో చెప్తే నచ్చుతుంది? తెలుసా, నేను యాక్షన్ వ్యక్తిని కనుక నాకు అది నచ్చదు. ఒకవేళ నాకు కొన్ని సమస్యలు ఉంటే వాటితో ఏం చేయాలో తెలియకుండా సమాధానాలను వెతుకుతాను. కనుక అది ఒకలా కొన్ని టిప్పులు ఇచ్చే స్మాగస్ బోర్డ్లా ఉంటుంది. బహుశా నేను మీకు కొన్ని పాయింట్లు చెప్తాను. ఇప్పుడు మీరు జీవితాన్ని ఆనందించడానికంటే ఎక్కువగా ఆనందించగలగడానికి దేవుని రాజ్యం వస్తువులు కాదు, అది ఆహారము పానీయము కాదు. దేవుని రాజ్యం అంటే శాంతి, సమాధానము, పరిశుద్ధాత్మలు. క్రీస్తులో వారెవరో క్రైస్తవులు తెలుసుకోవాలి. నిజంగా మీరు నీతి అంటే ఏమిటో తెలుసుకుంటే మీతో మీరు సమాధానంగా ఉండగలరు. మిమ్మల్ని మీరు సమతుల్యంగా ప్రేమించుకోగలరు. మీరు దేవుని రూపంలో తిరిగి ఎవరో సృష్టించినట్లు అభినందించుకోగలరు. క్రీస్తులో మీరెవరో తెలుసుకుంటే అది శాంతికి దారితీస్తుంది. శాంతి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. ఒకటి మాత్రం నిజం, సాతాను ఓవర్ టైం పనిచేస్తున్నాడు, 2 3 రోజుకి. 24 గంటలు శాంతిని అందరి నుంచి దొంగిలించడానికి. అయితే మనం ఊరికినే కూర్చుని అతను అలా చేయనివ్వకూడదు. మనకు శత్రువు ఉన్నాడు. బైబిల్లో అతను ఎన్నో పేర్లతో పిలువబడ్డాడు. ఏ ఒక్కటి వినడానికి బాగుండదు. ప్రతి ఒక్కటి పాము నుంచి డ్రాగన్ వరకు, అబద్ధీకుడి నుంచి మోసగాడి వరకు, అబద్ధాలకు తండ్రి సాతాను, అపవాది. అతనికి స్వయం కీడు మాత్రమే కాదు, కానీ ఎన్నో వందల వేల లక్షల బహుశా లేదా మనం లెక్కించలేనన్ని సంఖ్యలో దయ్యపు శక్తులు అతనిలో ఉంటాయి. నిరంతరం మన నుంచి దొంగిలించడానికి ప్రయత్నిస్తాం. నాకు తెలుసు మనకు దాని గురించి ఆలోచించడం ఇష్టం లేదు. ఏమైనా నిజం అదే. మనకు అతని మీద అధికారం ఉంది. చలనరహితంగా ఉండి ఎన్నడూ సాతాను జయించలేం. అలసిపోయేంత వరకు కూర్చుని సంతోషంగా ఉంటే బాగుండని అనుకుంటే దాన్ని పొందలేరు. నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, మనకు కోరికలు ఎముక కాదు, వెన్నెముక కావాలని. మనం ఏం చేయాలో తెలుసుకుని లేచి ఆ పని చెయ్యాలి. అది అంత సింపుల్. ఈరోజు మీతో కొన్ని విషయాలను పంచుకుంటాను. మీరు కానీ వాటిని చేస్తే అవి మీ సంతోషాన్ని పెంచుతాయి. మీరుగా సంతోషంగా ఉండనవసరం లేదనుకుంటే క్రీస్తు కొరకు ఉండండి, యేసు కొరకు ఉండండి. ఎందుకంటే భూమి మీద మీరు ఆయనకు ప్రతినిధులు. బైబిల్ని ఇంకా చదవని కొంతమంది మీ బంపర్ స్టిక్కర్ను చూస్తున్నారు. అలాగే మీ ప్రవర్తనను కూడా మీలోనూ మిగతా వారిలోనూ నిజంగా ఏమైనా తేడా ఉందా అని తెలుసుకోవడానికి. కనుక చేయగల కనీసమైనది ముఖం మీద చిరునవ్వు తెచ్చుకుని యేసు చేసిన దాన్ని ఆనందిస్తున్నాము అన్నట్లుగా ప్రవర్తించడం. ఎవరైనా ఆమెను చెప్పండి. స్క్రీన్ మీద యోహాను 10:10 కొంచెం చూపించండి. దాన్ని మళ్ళీ చూడాలని ఉంది, ఎందుకంటే ఈ వారాంతానికి అది పునాది వచనం అవుతుంది. దొంగ అంటే అపవాది. దొంగతనానికి, హత్యకు, నాశనానికి వస్తాడు. నేను వచ్చింది యేసు అన్నాడు. ఇక్కడ ఆగటం నాకు ఇష్టం. నేను వచ్చింది వాళ్ళ జీవితాన్ని ఆనందించాలని, అది సమృద్ధిగా ఆనందించాలని, పూర్తిగా పొంగి పొర్లేంతగా. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు మీ జీవితాన్ని ఆనందిస్తామని. అదేదో ఒక ఫీలింగ్ ఉంటేనే సరిపోదు. ప్రత్యేకంగా ఈ ఉదయం ఏదో ఒక గొప్ప సంతోషపు ఫీలింగ్తో నేను లేవలేదు. నిజం చెప్పమంటారా, నా నడుం బిగుసిపోయింది. అలవాటు లేని పరుపు మీద పడుకున్నాను. లేచినప్పుడు బాగా తలనొప్పి కూడా ఉంది. అయితే నేను లేచి ఇక్కడికి రావాలి. ఆమేన్. అయితే చూడండి, నాతో నేను మాట్లాడుకుంటాను అపవాది ఆరంభించడానికి ముందే. నిన్న చెప్పిన విషయాల్లో ఒకటే, నా జీవితం అంటే నాకు ఇష్టం అని. నేను చేసే పని నాకు ఇష్టం, నా పని అంటే నాకు ఇష్టం, ప్రజలకు సహాయం చేయడం నాకు ఇష్టం. ఎంతో ఇష్టం. ఎంతో ఇష్టం. నేను లేచినప్పుడు ఫీల్ కాలేదు నేను లేచినప్పుడు. అయితే నా రోజుని సంకల్పంతో ఆనందిస్తున్నాను. అలాగే ఇక్కడ కూర్చుని చెప్పేప్పుడు కూడా నన్ను నేను ఆనందిస్తాను. ఎందుకంటే యేసు మరణించింది మన జీవితంలోని ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఆనందించాలి అని. మీరు ఇక్కడ కూర్చుని బయట పార్కింగ్ చోటుని గురించి భయపడుతూ ఉండకండి.
ఆశ్చర్యంగా ఉంటుంది మనం రాబోయే దాని గురించి ఇప్పుడు భయపడుతూ, ఇప్పుడు ఆలోచిస్తూ టైంని వేస్ట్ చేస్తుంటే. హలో, కొంతమంది సభకు వస్తారు, వారాంతమంతా ఇక్కడే ఉంటారు, హోటళ్లకు డబ్బులు కడతారు, పిల్లల్ని చూసుకోవడానికి ఆయాలను. అవునా? మీ భర్తల్ని, మీరొక స్త్రీ అయి ఉంటే ఇంటిని పిల్లల్ని అనుకుంటున్నారు. మ్యాన్, నేను తిరిగి వెళ్ళేప్పటికి ఇల్లు గందరగోళంగా ఉంటే కనుక ముందుగా మీకు మీరు సహాయం చేసుకోగలది ఏమిటంటే ఎలా ఆలోచిస్తున్నారో దానిపై గమనం ఉంచడం. ఎందుకంటే సంకల్పంతో విషయాలను ఆలోచించవచ్చును. మీకు అది తెలుసా? దేని గురించి ఆలోచిస్తున్నారో అన్న దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సంకల్పంతో ఆలోచించండి. ఎందుకంటే ఏం ఆలోచిస్తారో అలానే అవుతారు. కనుక మనసును గురించి మాట్లాడడానికి నాకు అంతమనేదే ఉండదు. ఈ మధ్యనే మైండ్ మీద ఒక కొత్త పుస్తకాన్ని వ్రాసాను, పవర్ థాట్స్. నా శ్రేష్టమైన పుస్తకం మాత్రం బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్. బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ ఫర్ అడల్ట్స్, అలాగే బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ డివోషనల్ కూడా ఉంది. బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ ఫర్ కిడ్స్, బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ ఫర్ టీనేజర్స్, బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ది మైండ్ వర్క్ బుక్, డివిడీలు, సీడీలు. మీరు అనవచ్చు ఎందుకన్నీ అని. ఎందుకంటే మనకు మన మనసుతో దోన్ నిండా సహాయం కావాలి. కనుక బైబిల్ ఎంతో స్పష్టంగా చెప్తుంది. ఏమనంటే నిజంగా మనం ఒక గొప్ప జీవితాన్ని పొందాలని యేసు మరణించాడని. అయితే దాన్ని ఎన్నడైనా అనుభవించగలగడానికి ఒకే ఒక మార్గం పూర్తిగా మనస్సుని నూతనీకరించుకోవడం వల్లనే. సాతాను ఒక మోసగాడు. అతను మన మనసుల్ని అబద్ధాలతో నింపుతాడు. మీకున్న జీవితాన్ని ఆనందించే మార్గమే లేదు. మీ జీవితాన్ని ఆనందించడానికి ఎన్నో సమస్యలు వస్తాయి. మీకు గాని దేవుని వాక్యంలోని సత్యం తెలియకుంటే యేసు వచ్చింది మీరు జీవితాన్ని ఆనందించడానికి అని సాతాన్ని నమ్ముతారు. నమ్మి ఎలా ఆలోచిస్తారో అలా అవుతారు. అయితే దేవుని వాక్యంలోని సత్యాన్ని తెలుసుకుంటే చెప్పాలంటే సత్యం మాత్రమే మోసాన్ని ఓడించగలదు. వేరొకటి లేనే లేదు. మీరు నా వాక్యంలో గాని ఉంటే మీరు వాక్యాన్ని తెలుసుకుంటారు. సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. సత్యం మాత్రమే మిమ్మల్ని విడుదల చేస్తుంది. కనుక గట్టిగా చెప్తున్నాను, స్పష్టంగా ఈ ఉదయం చెప్తున్నాను. టీవీని చూసే ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్నది ఆలోచించవచ్చును. మీ బుర్రలోకి ఏది వస్తే అది ఆలోచించక్కర్లేదు. మీ ఆలోచనను మీరు చేసుకోగలరు. తెలివైన వారైతే మీ జీవితానికి శక్తినిచ్చే ఆలోచన ఏదైనా చేయగలుగుతారు. శక్తివంతమైన ఆలోచనలు జాలికరమైన వాటిని కాదు. ఆమేన్. సామెతలు 23:7 ఆలోచన ఎలా ఉంటే అలా అవుతారు. ఒకవేళ విషాదకరమైన పిచ్చి ఆలోచనలు చేస్తే అలానే ఉంటారు. సంతోషకరమైనవి చేస్తే అలా ఉంటారు. కృతజ్ఞత కలిగిన అనుకూలమైనవి చేస్తే సంతోషకరమైన వ్యక్తిగా ఉంటారు. ప్రతికూలమైన గంభీరమైన ఆలోచనలు గాని చేస్తే మీరు చేసేదంతా ప్రతి దానిలోని ఏదో ఒక లోపం కనుగొనడమే. సిగ్గుకరం. ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఉదయం ఆలోచిస్తూ ఉంటే మ్యాన్, ఈ లైట్లు ఘోరంగా ఉన్నాయి, వాళ్ళు ఈ లైట్లను ఆర్పివేసేయాలి, మ్యూజిక్ ఎంత గట్టిగా ఉందో, ఆ విషయాలన్నీ ఎంత కోపం తెప్పిస్తున్నాయి. అదెంతో విచారకరం. మేము వచ్చి ఎంతో కష్టపడితే మాకు ఇలాంటి ఉత్తరాలు రావడం ఎవరో పనిలేని వాళ్ళు ఏదో ఒక దాని గురించి సణుక్కుంటూ రాస్తూ ఉంటే మనం అలా సంకల్పంతో ఉండక్కర్లేదు. మనం ఆ దుష్ట దయ్యాలను గద్దించి ఇలా అనాలి, నేను ఇకపై ఇలా జీవించను, నా జీవితంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి, నేను వాటిని తెలుసుకుని వాటిని గురించి ఆలోచించి వాటిని గురించి మాట్లాడతాను అని. మీరు మంచి ఆలోచనలు చేస్తే మీరు మీ సంతోషాన్ని పెంచుకుంటారు. మీరు మీ జీవితాన్ని మరింతగా ఆనందించగలరు. కనుక ఎవరైనా సరే కావలసినంత తెలివైన వ్యక్తి తమని దుఃఖపరిచే ఆలోచనలు ఆలోచించాలని అనుకుంటారు? నా మనసులోకి వచ్చేదాన్ని ఆపలేను. చూడండి, అది సాతాను చెప్పే అబద్ధం. నేను అలా అనుకున్నాను, ఎన్నో ఏళ్ళు అనుకున్నాను. చూడండి, నాకు తెలియదు మీకు ఈరోజు చెప్పేది నాకు అప్పుడు. కనుక మీ సంతోషాన్ని వెంటనే పెంచుకోగల మార్గాల్లో ఒకటి ఏమిటంటే మీరు ఆలోచించే దానిపైన గమనం ఉంచడం. పూర్తి నిరీక్షణ కలిగిన వానిలా ఉండండి. నిరీక్షణ అనేది అనుకూలమైన ఒక ఆశ, సంతోషకరమైన ఆశ, ఆనందంగా ఆశించడం ఏదో ఒక మంచి జరుగుతుంది అని. మీరిప్పుడు ఏ చోట ఉన్నా సరే పర్వాలేదు, ఆలోచించి ఇలా అనండి, ఈరోజు నాకేదో మంచి జరగబోతుంది అని. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ముందు అన్నాను, ఈ ఉదయం మీటింగ్ చాలా బాగుంటుంది అని, అక్కడ గడిపే సమయం అద్భుతంగా ఉంటుంది అని.
ప్రజల జీవితాలు మారతాయని నమ్ముతాను. ఆమేన్. రోమా 5:2-5. నిరీక్షణ ఆనందాన్నిస్తుంది. నిరీక్షణ లేనివారు దుఃఖంలో ఉంటారు. నిరీక్షణకి దూరమైతే మనసు జబ్బు పడుతుంది. నిరీక్షణ లేకుంటే లోపల జబ్బుగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా కొంతమంది ఇక్కడికి వచ్చారు నిరీక్షణ లేదు అన్నట్లుగా. దేవుని నుంచి వాక్యాన్ని ఆశిస్తూ వచ్చారు, దేవుని స్పర్శను కోరుకుంటూ. ఇక్కడ మీ కొరకు వాక్యం ఉంది. నిరీక్షణ లేకుండా ఉండక్కర్లేదు, సంకల్పంతో ఉండగలరు. సంకల్పంతో నిరీక్షణ పొందగలరు. నిజం చెప్పాలంటే ఇష్టమైన ఒక వచనం ఉంది బైబిల్లో, చెప్తుంది మీరు నిరీక్షణకు బందీలుగా ఉండవచ్చని. నిరీక్షణ బందీలుగా అంటే నేను ఏం చేయలేను, నిరీక్షిస్తానంతే. అదెంత బుద్ధిహీనంగా అనిపించినా పర్వాలేదు. వేరే ఇంకేమీ చేయలేను, దుఃఖకరమైన జీవితాన్ని జీవించలేను. మీరు అనవచ్చు నేను నిరీక్షించి అప్పుడు నిరాశ చెందితే. కనీసం అప్పుడైనా సంతోషంగా ఉన్నారుగా. అంటే ఒకవేళ విషయాలు మీరు అనుకున్నట్లుగా జరుగుతూ ఉండకపోతే అప్పుడు అది అంతే. మీరు ఎలా జరగాలని అనుకుంటారో అలా జరగవు. అయితే సంకల్పంతో మిమ్మల్ని మీరు దుఃఖ పెట్టుకునే అవసరం లేదు. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము స్థిరంగా. చెప్పండి, నిరీక్షణ. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు సంతోషంతో నిండి ఉండేదాము. ఎప్పుడు 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 ఇదిగో ఇక్కడ ఎంతో 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 ముఖ్యమైన విషయం ఉంది. ఎందుకంటే చాలామంది ప్రజలు అంటారు అప్పుడు సంతోషంగా ఉంటాను. కొన్నిసార్లు నేను అలానే అంటూ ఉంటాను, నేను అప్పుడు సంతోషంగా ఉంటాను. ఎప్పుడైతే నేను సంతోషంగా ఉంటాను అప్పుడు. అలా అంటాను కాదు, నేను సంతోషంగా ఉంటాను ఇప్పుడు. మిమ్మల్ని ఇలా ఆలోచించనివ్వకండి. కాలేజ్ చదువులు అయిపోయాక సంతోషంగా ఉంటాను, నా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉంటాను, నా పెళ్ళైన తర్వాత సంతోషంగా ఉంటాను, పెళ్ళి కాకుంటే ఉంటాను. తెలుసా, నేను నాకు పెద్ద ఇల్లుంటే సంతోషంగా ఉంటాను, ఇంత పెద్ద ఇంటికి ఇంత పెద్ద మొత్తం వాయిదా చెల్లించకుండా ఉంటే సంతోషంగా ఉంటాను, నాకు ఇంకో ఉద్యోగం ఉంటే సంతోషిస్తాను. కాదు 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 కాదు, అది ఎల్లప్పుడూ మీ సంతోషాన్ని దొంగిలిస్తుంది మీరు ఒక నిర్ణయం తీసుకోనంత వరకు. ఏమనంటే నేను ఇప్పుడు సంతోషంగా ఉంటాను అని. బహుశా అపవాది మీతో అబద్ధం చెప్తున్నాడు ఇలా అంటూ, అది సాధ్యం కాదు అని. చూడండి, అది తప్పకుండా సాధ్యమవుతుంది. ఎందుకంటే అది అక్కడ దేవుని వాక్యంలో ఉంది. కనుక మనం ఇప్పుడే ఆనందించుదాం, పూర్ణ సంతోషంతో ఉందాం ఇప్పుడు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. శ్రమల యందును అతిశయపడుదుము. ఓ మై గుడ్నెస్. కానీ మనకు సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు సంతోషంగా ఉండాలంటాడు? ఎందుకంటే సంతోషం బలాన్ని ఇస్తుంది, విచారం పిండేస్తుంది, బలహీనపరుస్తుంది. నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, కృంగిపోవడం లేదా దుఃఖం అంటే క్రిందకు ఇంకా ఇంకా క్రిందికి మీలో నుంచి జీవాన్ని పీల్చేస్తుంది. అయితే ఒక్కసారి బాగా నవ్వితే, హృదయపూర్వకంగా కడుపారా నవ్వితే మీ లోపలంతా వసంతం విరిసినట్లు ఉంటుంది. అది మీకు జీవాన్ని ఇస్తుంది, పైకి లేపుతుంది. ఆశ్చర్యం లేదు, అపవాదికి మన సంతోషం కావాలి, మన విషయాలు కావాలి. మీ వాషింగ్ మిషన్ పాడైనా, కారు టైర్ పంక్చర్ అయినా అతనికి కావాల్సిందంతా మీ సంతోషం. అతడు సంతోషపు దొంగ. ఆమేన్. కనుక పూర్ణ సంతోషంగా ఉండండి. ఎప్పుడు మీ కష్టాల్లో ఆనందించండి, బాధల్లో ఆనందించండి. తెలుసా, ఎవరైనా ఇలా చేయలేరు ఒకవేళ మనం కానీ మన భావాల మీద ఆధారపడితే. అందుకే తెలుసుకున్నాను 35 ఏళ్ళు దేవుని వాక్యంలో ఉన్న తర్వాత సంకల్పంతో అలా చేయగలమని. ఇది నాకెంతో పెద్దగా అనిపించింది. 7, 8, 9 ఏళ్ల క్రితం అప్పుడు నేనెంతో నిజంగా ప్రేమలో నడవడం గురించి అధ్యయనం చేస్తున్నాను. అసలు మనకు నచ్చని ప్రజలను ఎలా ప్రేమించగలం?
సంకల్పంతో చేయగలం. అద్భుతంగా ఉంటుంది తెలుసుకుంటే. ఏమనంటే ఏదైనా చేయడానికి మనం ఫీల్ కానవసరం లేదంటే సంకల్పంతో చేయవచ్చు. తప్పుగా అనిపించిన ప్రతిసారి సరైంది చేస్తే మీరు ఎదుగుతున్నారు. చెప్పింది విన్నారా? ఒకదాని గురించి పూర్తిగా తప్పనిపించిన ప్రతిసారి మేల్నే చేస్తుంటే, మేలైన దాన్ని చేయాలని అనిపించకున్నా మేలైందో చేస్తుంటే ఎదుగుతారు. అది ఎంతగా బాధిస్తే అంత ఎక్కువ ఎదుగుతారు. కొంతమంది ఇలా అనుకుంటున్నారు, నేను కావాలనుకున్నంతగాను. నాకు తెలిసి ఏళ్ల క్రితం చదివినప్పుడు దేవుడు ఆయన ప్రేమించే వారిని సరిదిద్ది దండిస్తాడని అనుకున్నాను, నన్ను అంతగా ప్రేమించడం లేదని. అయితే అంతకంటే ఎక్కువే నేర్చుకున్నాను. దీన్ని మళ్ళీ చూద్దాం, చాలా బాగుందా? అంతేకాదు, అందరం ఇప్పుడు పూర్ణ సంతోషంగా ఉందాం. శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. సహించడం అనేది స్వభావం యొక్క పరిణతిని వృద్ధి చేస్తుంది. అంగీకరించబడ్డ విశ్వాసం మరియు పరీక్షించబడ్డ ఓర్పు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడింది పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది. అదొక అలవాటు అవుతుంది. ఈరోజే నిర్ణయించుకోండి, సంకల్పంతో మీ జీవితాన్ని ఆనందిస్తామని. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈరోజు ఆనందించడానికి ఏదైనా వెతకండి. మిమ్మల్ని సంతోషపరిచే విషయం గురించి ఆలోచించండి. ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉండండి. అంతేకాని 24 గంటలు విచారంగా ఉండడానికి తిరస్కరించుకునే విధానం, మీ మనసులోకి వచ్చిన దాని గురించి ఏమైనా చెయ్యడం. మీ లోపల జీవితంలో జరిగేది, మూసిన తలుపుల వెనుక ఏం జరుగుతుంది, అది మీతో మీరు ఎలా మాట్లాడుకుంటారు, అవే ఆలోచనలు. అవన్నీ లోపలే ఆలోచనలు. మీతో మీరు ఎలా మాట్లాడుకుంటారు, ప్రత్యేకంగా మీ గురించి మీతో ఎలా? నా గురించి మంచిగా అనుకుంటాను. ఒకవేళ ఎవరో అనుకుంటే ఇప్పటికే దాని గురించి జాగ్రత్త తీసుకున్నాను. ఇప్పుడు చాలా వేళగా తీసుకోలేదు. నా గురించి నేను చెప్పుకునే అన్ని రకాల చెడు విషయాలు ఉన్నాయి. అయితే మీరన్నిటికీ సంతోషంగా ఉండలేరు ఒకవేళ ఎలా ఆనందించాలో తెలుసుకోకుంటే. దేవుణ్ణి ఆనందించడం తెలుసుకోవాలి. మిమ్మల్ని ఆనందించండి, అప్పుడు ఇతరులను ఆనందించడం ఆరంభిస్తారు. మీతో ఎలా మాట్లాడుకుంటారు, మీ జీవితం గురించి, మీ భవిష్యత్తును గురించి, గతం గురించి, మీరున్న పరిస్థితులను గురించి, ఇదన్నిటికీ మారనే మారదు. ఎంతో విసిగి అలసిపోయాను. తర్వాత దేవుని వద్దకు వెళ్ళి అంటారు, అర్థం కావడం లేదు ఎందుకు ఇంత అలసిపోయి విసిగిపోయాను. కమాన్, అందరం ఇక్కడ ప్రకటన పొందుదాం. విసిగి అలసిపోయాను. ఉద్యోగం అంటే అసహ్యం, జీవితం అంటే అసహ్యం. ప్రజలను జీవితం అంతా కించపరచడానికి ప్రయత్నించే ఎవరి వద్దనైనా ఉన్నా కూడా అది మిమ్మల్ని ఏమాత్రం బాధించదు. ఎందుకంటే మీ గురించి మీకు తెలుసన్నదే పట్టించుకుంటారు, కానీ ఇతరులు అనుకునేది కాదు. మనతో మాట్లాడుకోవడం ఎక్కువగా మన మూడ్స్ని బాధిస్తుంది. ఒకటి చెప్పనా, నాతో నేను మాట్లాడుకోకుంటే ఏదైనా చెడు మూడ్లో ఉండవచ్చు. బైబిల్ చెప్తుంది, అపవాది వచ్చిన క్షణమే గద్దించమని. మీరు ఆ కృంగిపోవడాన్ని ఫీల్ అయిన క్షణమే. మీరు ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు ఎలా ఉంటారా అంటే, వాళ్ళున్న గదిలోకి వెళ్ళగానే మీరు ఎలా అంటే, వాళ్ళు పోట్లాటకు రెడీగా ఉన్నారు. మా అమ్మ ఎంతో మంచిగా ఉంటుంది. 86.5 సంవత్సరాల ఆమె ఒక అసిస్టెడ్ లివింగ్ కేర్లో ఉంటుంది. చిన్న అపార్ట్మెంట్ ఉంది. ఆమె కళ్ళకి ఏదో సమస్య వచ్చింది, చాలా కష్టపడింది. ఆమెకు ఒక కన్ను చూపు పూర్తిగా పోయింది, మరో కంట్లో క్యాట్రాక్ట్ వచ్చింది. జాగ్రత్త తీసుకోలేదు, 3 నెలలు సరిగా చూడలేకపోయింది. ఈ మధ్యన ఆపరేషన్ చేశారు. అందుకని వాకర్తో నడుస్తుంది. అలాంటప్పుడు ఏమేం చేయాలో మీకు తెలుసు. మొన్న ఒకరోజు ఆమెను చూడ్డానికి వెళ్ళాను. గదిలో చూస్తే ఆమె మంచం చివరన కూర్చునుంది. ఆమె ప్రోగ్రామ్ని చూస్తుంది. ఆవిడ, మీరు ఇది వింటే నవ్వుతారు, మంచం చివరన కూర్చునుంది. నేను అనుకున్నాను, అంటే చూడండి, ఖచ్చితంగా ఆమె పోట్లాడడానికి ఉన్నట్లు అనిపించింది. భోజనానికి ఏం కావాలో చెప్పలేదు. నేను ఆమెకు సహాయం చేద్దామని
అనుకున్నాను, సహాయం చేద్దామని ప్రయత్నించాను. ఆయన ఏం చేసినా ఆమెకు సరిగ్గా అనిపించలేదు. చివరికి ఆమె ఆ మెనూ కార్డుని లాక్కునంది. నువ్వెందుకు పనికిరావు, ఇవ్వు, నేను ఎవరినైనా పిలిపించి ఫిల్ చేస్తాను. నేను అన్నాను, నేను బిల్స్ బాగా కట్టగలను. ఆమె అందా, అవును నిజమే, నువ్వు ఆ పని బాగానే చేస్తావు. అంటే తెలుసా, నా జీవితంలో ఒక సమయం ఉండేది, అప్పుడు ఇలాంటి విషయాలకి ఎంతో అతిశయపడేదాన్ని. నేను టైం తీసుకుని నిన్ను చూడ్డానికి వస్తే నువ్వు చేస్తున్నది ఏమిటి, నేనేమనుకున్నాను, నువ్వు అదంటావు ఇదంటావు, దీని గురించి నేను నవ్వుకున్నాను. నేను ఎంత నవ్వితే ఆవిడంత జయించింది. దేవ్ అలాంటి వాడు ఏదైనా స్టోర్లో కోపంగా ఉంటే క్లర్క్ అతని చేతికి చిక్కితే అంటే కొన్నిసార్లు ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఎందుకంటే వాళ్ళని ఎంతగా అతిశయింపు చేస్తాడంటే చివరికి నవ్వుకుంటారు. ఓ నా కమాన్, ఎందుకు అంత కోపంగా ఉండాల్సి వస్తుంది, కొంచెం నవ్వుతూ ఉండొచ్చుగా. వాళ్ళు ఇలా చూస్తారు. మీరు ఊహించే విషయం గురించి ఏంటి, మీ ఊహల్లో ఏమేం జరుగుతుంది, మీ మనసు స్క్రీన్ మీద మంచి వాటిని గురించి ఊహిస్తారా లేక చెడువా, శ్రేష్టమైన దాన్ని నమ్ముతారా హీనమైన దాన్నా? మీ మైండ్లో మీ పిల్లలు పెరిగి ఎలా అవుతారన్న ఫోటోలను చూసినప్పుడు వాళ్ళ స్కూల్ చదువులు ముగించినట్లుగా చూడాలి. గొప్ప ఉద్యోగం, లోకాన్ని మార్చేవారిలా అద్భుతంగా కనిపిస్తూ మీ ముసలితనంలో జాగ్రత్తగా చూసుకునేవారు. మా పిల్లలకు చెప్పేశాను, ఎప్పుడైనా నేను ఈ పని కానీ చేయలేకపోతే నా కోరిక ఏమిటంటే ప్రతి వారం నా జుట్టుని ట్రిమ్ చేయాలి, ప్రతి వారం గోళ్ళు శుభ్రపరచాలి, రోజుకు 2 స్టార్ బక్స్ కావాలి, ఒకటి ఉదయాన, మధ్యాహ్నం దాదాపు 2 గంటలకు మరొకటి. మీ పిల్లలకు మంచి విషయాలు చెప్పడం ఆరంభించండి. మీరు కానీ ఎక్కువ కాలం జీవిస్తే వాళ్ళు మీ బాధ్యతను తీసుకుంటారు. ఎప్పుడైనా ఎవరినైనా చూసి ఇలా అనుకోకండి, మీకు నిరీక్షణ లేదు, అలా ఎన్నడూ చేయకండి, ఇలా అనుకోకండి, మీకు నిరీక్షణ లేదు అన్నట్లుగా. మీకు విషయం చెప్పిన దేవునికి సమస్తము సాధ్యమే. మీ వైఖరి సంగతి ఏమిటి, మీ వైఖరి ఎలా ఉంటుంది ఏమిటి? మీ వైఖరి అంతా కాదు సుమా, అయినా అది ఎంతో ముఖ్యమైనది. చూడండి, నేను మీకు ఏం చెప్తున్నాను అంటే చెడు వైఖరి గల ఎవరి వద్దనైనా మీరు ఉంటే వారిని సంతోషపరచడానికి చేయగలిగేదేమీ ఉండదు. కమాన్, నేను నాతో మాట్లాడుకోవడం లేదు, మీకు ఎటువంటి వైఖరి ఉంది ఇప్పుడు? అవును, మంచి వైఖరే ఉంది. ఇంటి వద్ద ఉన్నప్పుడు విషయం అడుగుతున్నాను. ఈరోజు ఇక్కడ పవిత్రమైన శుక్రవారం నాడు మీకున్న వైఖరిని గురించి తెలుసుకోవాలని లేదు. నేను చెప్పేది, మీరంతా ఉత్సాహంగా ఉన్నారు, ఈ రాత్రికి మీకు ఒక పెద్ద పార్టీ ఉంది, రేపు ఉదయాన్న మరొకటి. మనం చివర్లో ఉన్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత అదెలాంటో. ఇప్పుడు మీరు తిరిగి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాలకు వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది మీ వైఖరే అని. అది రోమా 4లో ఎఫెసీ 4:23లో చెప్పేది వినండి. మన వైఖరిని రోజు నూతనీకరించుకోవాలి. తెలుసా, ఈ ఉదయం మీరు లేచినప్పుడు చెడు మూడ్లో గానుంటే అప్పుడు మీతో మీరు మాట్లాడుకోవాలి. అది అందరి తప్పు ఏమీ కాదు. మీరు మంచం వేరే వైపు నుంచి లేస్తే మీతో మీరు మాట్లాడుకోండి. మంచం చివరి నుంచి లేచుంటే తిరిగి ఇంటికి వెళ్ళండి, మంచం దగ్గరికి వెళ్ళి మరొక వైపు నుంచి లేవండి. కృతజ్ఞత గల వైఖరి, ఓ మై గాష్, కృతజ్ఞత గల వైఖరి మీ జీవితంలో ఎంతో ఆనందాన్ని విడుదల చేస్తుంది. సంకల్పంతో కృతజ్ఞత చూపండి. ఈరోజు ఈ కీర్తనకు అతుక్కుపోయాను, ఇప్పటికే 20 సార్లు చెప్పాను, రోజంతా చెప్తాను కూడా. దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఆయన మంచివాడు, ఆయన దయ నిరంతరము ఉంటుంది. అపవాదను ఓడించాలా? అయితే యెహోషాపాతు అతనికి వ్యతిరేకంగా శత్రువులు వచ్చినప్పుడు ఏం చేశాడో అది చేయండి. దేవుడు అన్నాడు, నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు, నీ చోట్ల ఉండి స్థిరంగా ఉండి ఇంకెన్నడూ ఈ శత్రువులను నువ్వు చూడవు. అతని చోటు ఏమిటంటే క్రిందకి దిగి ప్రార్థించడం ఆరంభించాడు. అయితే అతను పాడడానికి, గాయకులను స్తుతించడానికి ఆరాధకులను పంపించాడు. వాళ్ళు ఇలా అంటూ తిరిగారు, ఓ దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, ఆయన మంచివాడు, ఆయన దయ నిరంతరం ఉంటుంది.
అలా మీరు కేవలం చర్చిలో ఉన్నప్పుడే చేయకండి. ఆరాధనా నాయకుడు నడిపిస్తూ ఉంటే ఇంటి వద్ద స్వయంగా ఆరాధించండి. ఓ దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. ఆయన మంచివాడు, ఆయన దయ నిరంతరం ఉంటుంది. జీవితంలో మన సంతోషాన్ని పెంచుకోవడానికి చేయగలిగేవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఏ ఒకటో రెండో చేసినా కూడా గొప్ప మార్పు కనిపిస్తుంది. కనుక ఒక కొత్త విధానాన్ని ప్రయత్నించవచ్చుగా మీ సంతోషాన్ని పెంచుకోవడానికి. ప్రతి 30 రోజులు ఆ విధంగా అది జీవితపు కాలపు అలవాటుగా మారుతుంది. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి www.jmmindia.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.